నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్తే, నేను అన్నమయ్య జిల్లా పీడి మెప్మా నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మా అన్నమయ్య జిల్లాలో 3 ఈఎల్బీస్కి గాను జాబ్ మేళా జరిగిందండి. అది నిపుణ వారి ఆధ్వర్యంలో మెప్మా సంస్థ యందు జాబ్ మేళా జరిగింది. ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా మన మినిస్టర్ గారు శ్రీ మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా చేశారు. అలాగే ఇక్కడ అప్లికెంట్స్ వచ్చి ఒక 600 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఒక 254 మెంబర్స్ అటెండ్ కావడం వల్ల 100 మెంబర్స్ దాకా ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ అచీవ్మెంట్ని మా మెప్మా సంస్థకి ఇవ్వడం వల్ల, టార్గెట్ని ఇవ్వడం వల్ల మేము ఇంతమందిని అచీవ్ చేయగలిగాము. ఆ నిపుణ ఆధ్వర్యంలో మా మెప్మా సంస్థ యందు జరిగింది కాబట్టి మేము ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ చదువుకొని మంచిగా ఉద్యోగాల కోసం ఎంతో ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాబ్ మేళా అనే స్కీమ్ని ప్రవేశపెట్టడం, అందులో అది నిపుణ వారికి ఇవ్వటం, నిపుణ వారి నుంచి మా సంస్థ యందు జరగడం, మా మెప్మా ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషకరం. అలాగే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మా మినిస్టర్ మండపల్లి శ్రీ రామప్రసాద్ రెడ్డి గారికి, అలాగే నిపుణ యాజమాన్యం వారికి, అండ్ మాకు ఇక్కడ వెన్యూ ఇచ్చిన శ్రీ సాయి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ వారికి, ఏడి సుధాకర్ రెడ్డి సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. ఈరోజు ఇంతమంది అటెండ్ అయ్యారు కదా, ఇంతమందిలో కొంతమందికి ఆఫర్ లెటర్స్, మిగతా వాళ్ళు రాసుకోవడం ఉద్దేశం. మిగిలిన వాళ్ళకంటే అవి ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. వాళ్ళకి ఫస్ట్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్ అని చెప్పి ఇంటర్వ్యూస్ ఉన్నాయంటండి. ఆ ఇంటర్వ్యూస్ కంపెనీ వాళ్ళ ద్వారా మాట్లాడామండి. 15 కంపెనీస్ వరకు వచ్చాయి. ఆ 15 కంపెనీస్లో కొందరికి వెంటనే ఆపర్చునిటీ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగిందండి. రిమైనింగ్ మెంబర్స్కి స్క్రీన్ 1, స్క్రీన్ 2 అని ఫేస్ టు ఫేస్ వాళ్ళతో ఇంటర్వ్యూ జరిపి తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారండి. అలాగే ఇప్పుడు కొన్ని పల్లెలలో ఏంటంటే 2 లక్షల డబ్బులు లేదండి, ఇది వితౌట్ అమౌంట్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం నిపుణ వాళ్ళు ఒక 100 రూపీస్ అండి రిజిస్ట్రేషన్కి, అంతే తప్ప ఇందులో ఎలాంటి అమౌంట్ అనేది లేదండి. పిల్లలందరికీ ఆపర్చునిటీ గవర్నమెంట్ అందించిందండి, కాబట్టి అట్లా రూమర్స్ ఏం లేవండి. అలాగే ఇప్పుడు పల్లెలలో ఏంటంటే చాలా మంది ఏంటంటే వేరే వేరే కంపెనీస్, అంటే మన సాఫ్ట్వేర్ కాకుండా ఎందుకోసం పీడీ గారు కాబట్టి చూడాలి. చాలా మంది ఏంటంటే పలానా సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తాం 3 లక్షలు కట్టండి అనేసి లేదండి, మామూలుగా అయితే ఒక ఎంప్లాయీగా కాకుండా నేను కూడా అవుటర్ ఏంటి అలాంటి మాటలు నేను కూడా విన్నాను. కానీ బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నేను మెప్మా పీడిగా ఉన్నాను. ప్రజెంట్ నా సన్నిధానంలోనే, నా ప్రీమియంలోనే జరుగుతుంది. అలాంటి రూమర్స్ అన్ని అవన్నీ ఫేక్ అండి. అట్లా ఏం అమౌంట్ అనేది సింగిల్ ఎంపీ కూడా లేదండి. కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 100 రూపీస్ అండి. ఇందులో ఎవరు మీడియేటర్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్లస్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళే ఉన్నారండి. ఇక్కడ మన నిపుణ హెచ్ఆర్ గారు కార్తిక్ సార్ ఉన్నారు. ప్రజెంట్ 15 కంపెనీస్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ జరుపుతున్నారు. అలా ఏమీ లేవండి, అవన్నీ ఫేక్ న్యూస్. నమస్తే అండి, నా పేరు కార్తిక్. నేను నిపుణ అనే ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నానండి. సో కంప్లీట్ మా ఎన్జిఓ ద్వారా ఇప్పటి వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నో యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెప్మా కొలాబరేషన్తో మొత్తం స్టేట్ మొత్తంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా 4 జాబ్ ఫేర్లు లెక్కన 100 జాబ్ ఫేర్స్ చేయాలని మేము ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ అండి. సో దాని ప్రకారంగా మొత్తం అన్ని జిల్లాలు చేసుకుంటూ వచ్చి ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటి లో ఉన్న సొసైటీ ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ ఫేర్ చేయడం జరిగింది. సో దీనికి మంచి స్పందన అయితే లభించింది. సో బయట వర్షం పడుతున్నా కూడా చాలా మంది
పిల్లలు దూరం దూరం నుంచి కూడా వచ్చారు. సో ఇప్పుడు కూడా తిరుపతి నుంచి కొంతమంది వచ్చారు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి అండ్ కాలేజ్ యాజమాన్యానికి ఈ వెన్యూ మాకు ప్రొవైడ్ చేసినందుకు, సో మంచి వసతులతో కంప్లీట్గా ప్రొవైడ్ చేశారండి. సో మాకు థ్యాంక్స్. అండ్ ఇటువంటి జాబ్ ఫైర్స్ ఇంకా ఫ్యూచర్లో ఇంకొక అనదర్ 6-7 months ఇంకొక 3 జాబ్ ఫైర్స్ కూడా చేయడం జరుగుతుంది. సో దానికి ఈరోజు వచ్చిన కంపెనీ కాకుండా ఇంకా రిమైనింగ్ కంపెనీస్ అంటే ఈరోజు మాకు ఏ టైప్ ఆఫ్ క్రౌడ్ వస్తున్నారో మాకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చే కంపెనీస్ ఇంకొంచెం మంచి కంపెనీస్ రావడానికి. సో దీంట్లో ఈ అవకాశాన్ని వచ్చే జాబ్ ఫైర్ ఈరోజు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వచ్చే జాబ్ ఫైర్కి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో మీకు 100% మేము మీకు సపోర్ట్ చేస్తాం. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, డెఫినెట్గా వచ్చింది. సో అలాగే ఈరోజు ఈ జాబ్ ఫైర్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మండపల్లి రాంప్రసాద్ గారికి అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారికి అండ్ కాలేజ్ యాజమాన్యానికి అండ్ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ని ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక సార్. అలాగే ఇప్పుడు ఏంటంటే మీరు జాబ్ మేళాలు ప్రతి జిల్లాలో చేస్తున్నారు కదా, కొత్తగా వస్తున్న వాళ్ళని ఏంటంటే సార్ 3 లక్షల రూపాయలు జాబ్ 3 లక్షల రూపాయలు డబ్బులు కడితే ఇలాంటి ఇంటర్వ్యూస్ జాబ్ ఇస్తున్నాం. ఎలా దాని చేస్తామంటారు? ఇది నమ్మచ్చా? 100% నమ్మచ్చు. సో మీ స్కిల్ మీద మీరు బేస్ అవ్వండి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడున్న పెద్ద సమస్య అండి. సో ఈ సమస్యని యూజ్ చేసుకొని చాలా మంది ఇటువంటి స్కీమ్స్ అనేది పెడుతున్నారు. డబ్బులు కట్టండి ఉద్యోగాలు ఇస్తాం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తాం, 3 లక్షలు కట్టండి, 4 లక్షలు కట్టండి, చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళందరూ 100% మోసపూరిత స్వభావంతో మీ దగ్గరకు వస్తున్నారు. సో ఉద్యోగం కోసం ఎవ్వరు కూడా ₹1 కూడా మీరు పే చేయరు. మీరు ట్రైన్ అవ్వండి. దాని బదులు అక్కడ అమౌంట్ పే చేసే బదులు ట్రైన్ అవ్వండి. అవకాశాలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఐటీలో తక్కువ ఉండొచ్చు, బట్ రానున్న సంవత్సరంలో చాలా ఓపెనింగ్స్ అయితే వస్తాయి. సో ఈ లోపల మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. అక్కడ కట్టద్దు, ఎవరికి కూడా ₹1 కూడా కట్టదు. అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే 100% వాళ్ళని నమ్మద్దు. ఎందుకంటే నేను ఈ మధ్య రీసెంట్ గా కూడా చూస్తున్నానండి, చాలా మంది రోజు మన టీవీలో కూడా చూస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇచ్చేసారు, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఇచ్చేసారు, 3 లక్షలు కట్టారు, 4 లక్షలు కట్టారు. సో అటువంటివన్నీ మీరు చూస్తున్నా కూడా ఇటువంటి వాటి మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయాలి. డబ్బులు కట్టాలని చెప్పి ఎవరైనా వస్తే 100% వాళ్ళని నమ్మద్దు. ఇంకా పాసిబుల్ అయితే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా